తచ్చత్. ఓం స్ఫటికరజతవర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృతకలశవిద్యాం జ్ఞానముద్రాంకరాగ్రే దధతమర్గకక్ష్యం చంద్రచూడం త్రినేత్రం విధృతవివిధభూషం దక్షిణామూర్తిమీడే. ఓం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. మనం శ్రీ బెల్లంకొండ రామరాయ కవి విరచితమైనటువంటి అద్వైతామృతం అనే ఆధ్యాత్మిక అద్వైత వేదాంత గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ ద్వైతి పూర్వపక్షి వేశాడు. మరి అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఈ రామకృష్ణాది అవతారాల విషయం ఏంటండి, ఈ జీవుల విషయం ఏమిటి అని అడిగాడు. దానికి నిన్న ఏం చెప్పాడంటే అద్వైతి, అయ్యా బాబు, ఆత్మరూపేణ అంతా ఒకటే ఉన్నది, ఉపాధులే లేవు. ఎప్పుడైతే ఈ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు లాంటి అవతారాలుగా చేశామో, వాళ్ళకి ఎప్పుడైతే శరీరాలు కల్పించామో, ఈ జీవుళ్ళకు కూడా శరీరాలుగా కనిపించాయో, ఇవంతా కూడా ఉపాధులు లాంటివి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రామకృష్ణాది అవతారాలు దేహంలోనే ఉన్నాయి కనుక అవి కూడా ఏంటి, ఆత్మే అయినప్పటికీ ఆ బుద్ధితో తాదాత్మ్యం అంతఃకరణంలో ప్రతిఫలించడం వల్ల జీవభావం వచ్చి కూర్చున్నది ఇద్దరిలో కూడా, జీవుల్లోనూ అవతార పురుషుల్లో కూడా. కనుక అందరూ జీవులే. ఎవరైతే నువ్వు అవతార పురుషుడు అంటున్నావో వాళ్ళంతా కూడా జీవులే. వాళ్ళంతా తల్లి గర్భంలోంచి పుట్టారు, మళ్ళీ చనిపోయారు. వాళ్ళంతా శరీరాలు ఉండేవాళ్లే కాబట్టి వాళ్ళ శరీరాలు కూడా షడ్భావ వికారాలు చెందుతాయి. ఎందుకైతే అంతా కూడా ఎప్పుడైతే అధ్యారోహముగా మనం భావించామో, ఆత్మరూపేణ చూడకుండా శరీరాలుగా భావించామో, ఆ బుద్ధిని బట్టి వాళ్ళ వ్యవహారం చేస్తూ ఉంటారు కదా. ఆ వ్యవహార రూపేణ వచ్చేటప్పటికి అంతా జీవులే, అందరూ ప్రమాతలే. ప్రమాత అంటే తెలుసుకునేటువంటి వాళ్ళు, జీవభావంతో ఉండేవాళ్ళు. అయితే ఆ బుద్ధి వల్ల వాళ్ళ తేడాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ తారతమ్యము వలన ఒకడు రక్షణ ఇచ్చేవాడు అవతార పురుషుడు, ఒకడు రక్షణ తీసుకునేటువంటి వాడు. కాబట్టి ఇంతే తేడా ఇద్దరి మధ్య. అంతేగాని ఉపాధి భేదంతో వచ్చిందే కానీ అందరూ ఉపాధుల వల్ల జీవభావమే, ప్రమాతలే. ఆత్మస్వరూపం ఈశ్వర భావము కాదు, అక్కడ బ్రహ్మభావన కాదు. అయితే మరి ఈ తేడా ఎందుకు వచ్చిందంటే అదో బుద్ధితో తాదాత్మ్యం వల్ల. ఒకడు కలెక్టర్ ఆఫీసులో గుమస్తా ఇంకా అని కొనసాగిస్తున్నాడండి. ఇంకా అదే విషయాన్ని అద్వైత కొనసాగిస్తున్నాడు. అంతఃకరణావచ్ఛిన్నం చైతన్యం ప్రమాత ఇది ఉచ్యతే. ఏకస్యైవ ఈశ్వర చైతన్యస్య అంతఃకరణావచ్ఛేదవశాత్ ప్రమాతృత్వం స్వతః తు ఈశ్వరమితి వివేక. చైతన్య రూపేణ చూస్తే ఉన్నది ఒకటే, జ్ఞానం ఒకటే, ప్రజ్ఞానం ఒకటే. అంతా ఎవడు అవతార పురుషుడు లేడు, ఎవడు జీవుడు లేడు, చైతన్య రూపేణ ఒకటే. అయితే ఎప్పుడైతే అది అంతఃకరణావచ్ఛిన్నం, అంతఃకరణంతో కూడుకొని ఉన్నప్పుడు, అంతఃకరణంలో ప్రతిబింబించినప్పుడు, లేదా ఆ పరిమితి చేయబడినప్పుడు, అంతఃకరణం అనే ఉపాధి ద్వారా చేయబడినప్పుడు అప్పుడు ఏమవుతున్నాడు, అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం ప్రమాత ఇది ఉచ్యతే. వాడిని ప్రమాత అంటున్నారు. అంటే ప్రమాత అంటే ఏమి, తెలుసుకునేవాడు, అంటే అనుభవించేవాడు, ఈ కష్ట సుఖాలను అనుభవించేవాడు. ప్రమాత, ప్రమేయము అంటే తెలుసు. ముగ్గురు వచ్చేశారు. ఎప్పుడైతే ప్రమాత అయ్యాడో ప్రమేయం ఒకటి ఉంటుంది, తెలుసుకోబడునది ఒకటి ఉంటుంది.
ఈ మధ్యలో ఆ విషయానికి సంబంధించిన ప్రమా ఉంటుంది, త్రిపుటి ఉంటుంది. ఎందుకు? ఇదంతా అంతఃకరణంతో ఎప్పుడైతే లిమిటేషన్ వచ్చేసిందో, ఆ అంతఃకరణం యొక్క ప్రభావం, దాని గుణం వచ్చేసింది. ఆత్మ చైతన్య రూపేణ ఒకటే. అదే చెప్పారు కదా, ఒక ఎర్రని పుష్పము టేబుల్ పైన ఉంది, అక్కడ ఒక టేబుల్ వెయిటర్ ఉంది, అంటే ఒక స్ఫటికం. ఇప్పుడు అది శుభ్రంగా ఉంది, ఎలాంటి రంగు లేనటువంటిది ఆ స్ఫటికం, పేపర్ వెయిట్, అయినా కూడా ఎర్రగా కనపడుతోందంట. ఎందువల్ల? ఆ పుష్పం ఎర్రగా ఉంది కాబట్టి. అలాగే అంతఃకరణం ఎక్కువ రజోగుణంతో ఉంటుందనుకోండి, అప్పుడు అంతఃకరణ లక్షణాలు తాను అనబడే ఆత్మ చైతన్యం పైన, అంటే నేను అనే దానిపైన ప్రభావం చూపించి అది అలాగా తయారైనట్టు కనపడుతున్నది. అది అంతఃకరణంతో కలియకుండా ఉన్నప్పుడు ఏకస్యేవ ఈశ్వర చైతన్య అంతఃకరణ అవచ్ఛేదవశాత్ ప్రమాతృత్వం. ఒకటిగా ఉన్నప్పుడేమో అదే బ్రహ్మ, అదే ఈశ్వరుడు. ఇదే తేడా. అంతఃకరణంలో కలియకుండా ఉన్నప్పుడు, ప్రతిబింబించకుండా ఉన్నప్పుడు, ఆ ఉపాధి లేనప్పుడు అది ఈశ్వర చైతన్యం. ఎప్పుడైతే ఈ అంతఃకరణము లేదా బుద్ధితో మమేకమైనప్పుడు జీవుడు అయిపోయాడు, ప్రమాత అయ్యాడు. కాబట్టి ఒకే చైతన్యమే ఈ అంతఃకరణాన్ని బట్టి జీవుడు అంటారు, లేదా ఈశ్వరుడు. ఉన్నది ఒకటే, ఆయా ఉపాధిని బట్టి. ఇప్పుడు ఒకే నీళ్ళే ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నారు, బయట ఉన్నాయనుకోండి కడవలో. అప్పుడు ఏమంటాం మనం? ఆ ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు తీసుకురా అంటాం, లేదా బయట కడవలో నీళ్లు తీసుకురా అంటాం. ఎందుకది? నీళ్ళ రూపేణ ఒకటే. బట్ ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ యొక్క లక్షణంగా అది, ఆ ఫ్రిడ్జ్ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? చల్లగా ఉన్నాయి. బయట ఉన్న నీళ్ళు అంతగా లేవు. కాబట్టి అది నీటి లక్షణం కాదు, తన పాటికి తాను ఉన్నప్పుడు అది స్వరూప జ్ఞానం. ఈ ఉపాధులతో కూడి ఉన్నప్పుడు దాని జ్ఞానం వచ్చి పడుతున్నది. కాబట్టి ఈ అంతఃకరణాన్ని బట్టి ఆ ఈశ్వరుడు, జీవుడు ఇలాగా కనబడుతున్నారు. అతయేవ ప్రమాతృషు విశేషణాంశ ఏవ కల్పితః నతు విశేష్యాంశః ఇతి కృత్వా చైతన్యే ప్రమాతృత్వం కల్పితం ఇది ఉక్తం. కాబట్టి ఎట్లా ఉంది బాబు ఇది అంటే, ఈ ప్రమాతలు ఉన్నారే జీవుళ్ళు, వీళ్ళల్లో విశేషణ భాగం ఏమిటి? అంతఃకరణ విశేషణంగా ఉంది, బుద్ధి విశేషణం వాళ్ళకి. రెండు ఆ లక్షణం వచ్చి దీనికి వచ్చేసింది. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి పొట్టివాడు అన్నాం. ఆ పొట్టితనము అనేది విశేషణం మనిషికి. ఎప్పుడు వాడు పొడుగువాడు ఉన్నప్పుడు వీడు పుట్టి అయిపోతాడు. వీడికంటే ఇంకా పొట్టివాడు ఉంటే అప్పుడు వీడు పొడుగువాడు అవుతాడు. కాబట్టి ఈ అంతఃకరణం కల్పితం. ఈ జీవుల్లో ఈ అంతఃకరణం ఉందే, ఇది విశేషణ భాగం. విశేష్యము అంటే విశేషణములు కలిగినటువంటిది, అంటే ఒరిజినల్. అది ఆ చైతన్యం వాస్తవం. అది ఉన్నది ఒకే చైతన్యమే, ఉన్నది ఒకే ప్రజ్ఞానమే, ఒకటే. అయితే కొంత దానికి విశేషణాలు కల్పించాం. ఎందుకు వచ్చిన విశేషణాలు? అంతఃకరణం వల్ల. అంతఃకరణానికైనా ఎందుకు రావాలండి అని అంటావా? అతి సమీపమున ఉన్నది, ఆత్మ చైతన్యానికి అతి సమీపంలో ఉన్నందువల్ల అక్కడ దానికి ఈ చైతన్యం యొక్క లక్షణాలు దానిపైన పడ్డాయి ప్రతిబింబించేటప్పటికి. అంతేగాని సత్యంగా కాదు. సత్యంగా ఉన్నది ఒకటే, అదే విశేష్యమైన చైతన్యం, అదే ఆ చైతన్యమే వాస్తవం. ఈ ప్రమాతృత్వం ఉన్నది జీవభావం, ఇది కల్పితం. ఇప్పుడు ఎండ అంతటా ఉంది, అయితే ఇక్కడ మన రూములోకి వెలుతురు లేదు, చీకటిగా ఉంది. ఒకరోజు ఏమైందంటే, కరెక్ట్గా బయట ఉండేటువంటి వసార లేక్లో నుంచి లోపల ఎండ పడుతుంది, మళ్ళీ కాంతివంతంగా ఉంది. ఎందుకంటే లోపలికి పడుతోంది ఎండ. సూర్యుని ఎండ రూమ్ లోపలికి ఎలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తే, కరెక్ట్గా ఆ తలుపు దగ్గర ఎండ పడుతోంది, బయట ఎండ ఉంది. అక్కడ ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయి.
ఎవరో పిల్లవాడు పెట్టాడు బకెట్లో నీళ్లు. ఇప్పుడు ఆ ఎండ బకెట్ నీళ్ళల్లో ప్రతిఫలించి ఆ ప్రతిఫలించినటువంటి ఆ ఎండ రూమ్లోకి వస్తుంది, ప్రసరిస్తుంది. కాబట్టి ఇప్పుడు రూములోకి ఎండ వచ్చేసింది. చూసారా? ఏది ఇది అసలైన ఎండ అన్నామా? ఎండ కదా, ఎండే. అయితే అసలైన ఎండనా? కాదు. దేంతో కలిసిన ఎండ ఇది? బకెట్ యొక్క నీళ్లతో కలిసిన ఎండ. బకెట్లో ప్రతిఫలించేటప్పటికి ఎండ వెలుతురు అది ఆ రూమ్లోకి పడుతుంది, నిజమైన ఎండ కాదు. చూసారా? అలాగే అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ చైతన్యం. అయితే ఇదంతా బుద్ధి ఎందు ప్రతిఫలించేటప్పటికి ఈ అద్దాన్ని బట్టి వెలుతురు వస్తుంది అనమాట. సపోజ్ ఆ అద్దం చిన్నదిగా ఉందనుకో, ఆ బకెట్లో నీళ్లు కొద్దిగా ఉన్నాయనుకోండి, కొద్దిగా వచ్చేది. ఆ బకెట్ ఎడల్పుగా ఉందనుకోండి, లోపలికి ఎండ ఎక్కువగా వస్తుంది. చూసారా? బకెట్లో ఉన్న నీళ్లు బాగా కదిలిపోతున్నాయనుకోండి, మన రూములోకి వచ్చిన ఎండ కూడా భలే కదులుతూ ఉంటుంది. అది వెలుతురు కూడా కదులుతూ ఉంటుంది. వెలుతురు సూర్యుని ఎండ కదులుతుందండి? ఏం కదలదు, అది నిశ్చలంగా ఉంటుంది. అయినా ఇప్పుడు మన రూమ్లోకి వచ్చిన ఎండ ఎట్లా ఉంది? కదిలిపోతుంది. అలాగే అంతటా ఉన్న ఆత్మ చైతన్యం అది కేవల సత్చిత్ ఆనందం, ఉండుట తెలియబడుట ఆనందం, అది అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే బుద్ధి అనే దానితో ప్రతిఫలించేటప్పటికీ బుద్ధి లక్షణాల వల్ల ఆ బుద్ధిలో తమో గుణం ఎక్కువ ఉందనుకోండి మనసులో, అది అంతఃకరణలో, వాడు ఎప్పుడు తిండిపైన ధ్యాస, నిద్రపైన ధ్యాస. రజోగుణం ఉందనుకోండి, ఆ ఎండ కదిలినట్టు వీడు ఒక చోట కూర్చోలేడు, ఒక చోట అవన్నీ ఏదో చేయాలని పరిగెట్టులో ఉంటాడు. చూసారండి? ఇదే కదా తేడా. అది ఎవరి ధర్మము? ఆ అంతఃకరణం అనేది ఈ ప్రమాత ఎప్పుడైతే అక్కడ అయిందో, ప్రతిబింబముగా తయారైందో, వాడు ప్రమాత అయ్యాడు జీవుడు. ఇప్పుడు వాని ధర్మం ఇదంతా, లక్షణాలంతా. ఒక్కసారి ఆ ఉపాధులను, ఆ బకెట్ నీళ్ళు చెప్తాం కదా, తీసేసామనుకోండి, ఇప్పుడు రూములో ఇంతవరకు కదులుతూ ఉన్న ఎండ ఇప్పుడు కదులుతుందా? కదలదు. అసలు ఈ ఎండ ఎలా ఉండాలో అలాగే ఉంది బయట. ఆ బయట పెట్టినటువంటి ఆ బకెట్ అనేటువంటి అంతఃకరణం, ఆ నీళ్ళు అనేటువంటి అంతఃకరణలో ఉన్న బుద్ధిలో ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు మాత్రమే ఇక్కడంతా ఈ రూమ్లోకి కూడా వచ్చేసి అది కదిలితే ఇది కదులుతోంది. అది ఎడలుగా ఉంటే నీళ్ళు మరిన్నిగా ఉంటే ఎక్కువ ఎండ వస్తుంది. ఇదండి తేడా. కాబట్టి ఉన్నది వాస్తవంగా చైతన్యమే. ఇప్పుడు ఇవంతా ఏమిటంటే భ్రాంతి చేత కల్పించుకుంటున్నాం మనం. చిన్న విశేషణం చూద్దాం, చూడండి. ఎవరిని అడిగినా, ఏ పిల్లవాడిని అడిగినా, భారతదేశమునకు తూర్పు వైపున ఏమున్నది? బంగాళాఖాతం ఉన్నది. దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉన్నది. పడమటి వైపున అరేబియా సముద్రం ఉన్నది అంటాడు. 3 ఉన్నాయి అని చెప్తాడు ప్రతి ఒక్కడు. సత్యమే, జియోగ్రఫీ లెవెల్లో కదా, వాస్తవమే కదా. అదేమో ఒక్కసారి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళి కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏమన్నా సముద్రాలు 3 ఉన్నాయంటాడా? ఇదండి అర్థం కావాలి, అద్వైత స్థితి అర్థం కావాలి. ఇప్పుడు లేవండి, అక్కడ 3 లేవు, కట్టలు కట్టి ఏం వేరుగా లేవు, అంతా ఒకటే సముద్రంగానే కనపడుతుంది. ఎక్కడుంది మరి? ఇంకా కొంచెం కొంచెం దూరం హిందూ మహాసముద్రంలో అలా ప్రయాణం చేసిపోతే అక్కడ పసిఫిక్ మహాసముద్రం అన్నారు. ఎక్కడుంది? అది వేరేగా ఉందా? లేదే. మరి ఎందుకు ఎలా వచ్చినాయి? అంతవరకు వద్దండి. గంగా అనేది చాలా గొప్పది, పవిత్రమైనది. కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు ఎంతో పవిత్రమైనది అని మన పురాణ పురుషులు చెప్తూ ఉంటారు. చెప్పి 30 మంది ఆ గోదావరి పురుషాల పడి సచ్చేటట్టుగా చేశారు కదా. ఆ నీళ్ళు మన ఇంట్లో నీళ్ళు కదా, నీళ్ళే కదా, ఏమో నీళ్ళే. అయితే ఏం చేస్తున్నాం? ఉపాధులు కల్పించి మన నీళ్లు మంచివి కాదు, అవి చాలా పవిత్రమైనవి అని భావిస్తున్నాం. అవును కదండి. ఇదే ద్వైతం ఎంత బాధిస్తుందో చూడండి. అప్పటి ముఖ్యమంత్రి యొక్క దెబ్బతో 38 మంది చనిపోయారు తొక్కిసలాటలో. ఏమిటంటే ఇదే ద్వైత బుద్ధి. సరే, ఏ బుద్ధో ఒక బుద్ధి, పోయినారు, చచ్చినారు, ఆ మురికి నీళ్ళలో మునగడానికని పోయి బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని కొంచెం పై స్థాయిలో ఆలోచించండి.
ఈ గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఈ నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? పోయి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసిన తర్వాత వీటికి ఉనికి ఉన్నదా? చూడండి. మరి సముద్రంలో కలిసిన తర్వాత ఉనికి లేదు, ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనిపించకుండా పోయేటి సత్యం అని మనం చెప్తే ఎలాగా? మరి ఏంటి సత్యం? నీరు సత్యం. నీరు సత్యం ఏమండి. అంతేగాని నదులు, ఈ సముద్రము, సత్యం కాదు. అలాగే ఈశ్వరుడు, లేకపోతే దేవుడు, లేకపోతే ఇవంతా కూడా. అందుకోసమే ఒక చిన్న విషయం చెప్పాడండి అద్వైత పరంగా. వేదాంత పంచదశి అనే గ్రంథంలో విద్యారణ్య స్వామి ధ్యాన దీప ప్రకరణం అనేది అంటే చెప్పాడు. అక్కడ విగ్రహం ఉంది. అది ఏంటిది? రాయి. అది తన పైన బల్లులు సంసారం చేస్తున్న ఆడమగా 2 బల్లులు ఏమనుకోదు. అది రాయి. నీ పైన బల్లి పడితే కదిలితే నువ్వు ఎట్లా ఉంటావు? తీసేస్తున్నావు. ఎందుకు? నీలో ఉన్నది చైతన్యం ఆ రాతిలో కనిపించడంలే. లేదంటే ఉంది, అదే అంత చైతన్యం కనిపించడంలే వాటిలో. అయినా ఏం చేస్తున్నావు? దానిని నీవు ఈశ్వరుడు అని భావిస్తున్నావు. ఏమి? మరి నీలో చైతన్యం ఉంది కదా, తెలివితేటలు నీకు కదా ఉంది, జ్ఞానం బాగా కనపడుతుంది కదా. అయినా నిన్ను నీవు అహంగ్రహోపాసన రాశాడండి అక్కడ. దాంట్లో సోహం అనే భావన, నేనే భగవంతుణ్ణి, ఇది ఒక ఉపాసనే కదా. దాన్ని దేవుడు అనుకొని ఉపాసన చేసే కంటే నేనే దేవుడు అని ఉపాసన చేస్తే గొప్పదవుతుందా కదా? ఆలోచించుకోండి అన్నాడు ఆయన. ధ్యాన దీప ప్రకరణం వేదాంత పంచదశిలో. చూసారండి, కరెక్ట్ కదా. ఏమీ కథలని మెదలనేటువంటి ఒక రాతికి మనం కల్పించుకొని, అంటే అట్లని విగ్రహారాధన మంచిది కాదని కాదు నేను చెప్పడం. అది ప్రాథమిక స్థాయిలో అవసరమే. నువ్వు పైకి ఎదిగితే అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడండి, వాడు ఏడుస్తూ ఉంటే బొమ్మలు తెచ్చి వేస్తుంది, వాడిని కూర్చొని పెడుతుంది తల్లి. 2 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు. ఇప్పుడు దాంట్లో ఆ బొమ్మల్లో కుక్క పిల్ల బొమ్మలండి, ఎంత ప్లాస్టిక్ బొమ్మలు, వాటితో ఆడుకుంటూ తన ఏడుపును మానేస్తాడు పిల్లవాడు. ఇప్పుడు అదే పిల్లవాడు ఏ డిగ్రీ వరకు చదివాడు అనుకోండి, ఇప్పుడు వాడు ఆ బొమ్మలతో ఆడుకుంటాడండి. ఎందుకు ఆడుకోకూడదు? మరి ఆ బొమ్మలే చిన్న పిల్లవాడి యొక్క ఏడుపును మానేసి వాడిని ఆనందపరుస్తున్నప్పుడు పెద్ద పిల్లవాడిని ఇంకా బాగా ఆనందపరచాలి కదా. కాదు, ఆ బొమ్మల్లో ఏమి లేదు అని విషయం పెద్దవాడికి తెలుసు. కాబట్టి ఒకవేళ ఆటలు ఆడేవాళ్ళు చూస్తే వాడు క్రికెట్ బ్యాడ్మింటన్ బ్యాటో పట్టుకొని బయటికి పోతాడు, లేదా ఫోన్లో ఆడతాడండి, కంప్యూటర్లో ఆడుతూ కూర్చుంటాడు వాడు. ఈ బొమ్మలను ఆడించుకుంటాడా? చిన్న బొమ్మలు. ఏమంటే ఇది ద్వైతానికి అద్వైతానికి మధ్యలో తెలియక మనం, ముఖ్యంగా మన హిందూ మతంలోనే ఇంత గొప్ప ఉపనిషత్తులు వేదాలు చెప్తూ ఉంటే కూడా మనకు నమ్మకం కలగడంలే. నమ్మకం కలగదు, పూర్తిగా కలగదు. అద్వైతం పైన అసూయ, ద్వేషము కలుగుతుంది అంతే. ఉన్న నిజాన్ని చెప్తూ ఉంటే కాదు. అవునా కాదా చెప్పండి? ఒక్క విషయం ఆలోచించండి బాగా. దాని విలువ తెలియదు అనమాట. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. నా అనుభవంలో చెప్తున్న ఒక చిన్న తమాషా. ఒకప్పుడు మా మనవడు చిన్న పిల్లోడప్పుడు, 4 ఏళ్ళ పిల్లోడప్పుడు చాక్లెట్ కొనుక్కోవాలి అని వాళ్ళ అమ్మని నడిపిస్తుంటే, నా దగ్గర లేదురా తాతయ్యని అడుగుపో అంటే నన్ను వచ్చి అడిగాడు. అడిగితే నేనేం చేశానంటే, నా జోబిలో అప్పుడు 1000 రూపాయల నోటు ఉండేదండి. 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, మళ్ళీ మారకుండా పోయినాయి. మన మహానుభావుడు ప్రధానమంత్రి యొక్క ధర్మం. అది ఇచ్చే వాడికి. వాడు ఏమంటాడు తెలుసా? నాకు ఇది మారదు. 1000 రూపాయల నోటు ఇప్పుడు కాదు, అవి బాగా చలామణిలో ఉన్న రోజుల్లో, ఇది మారదు, నాకు రూపాయే కావాలంటాడు వాడు. అంటే వాడికి ఈ 1000 రూపాయల్లో అటువంటి రూపాయలు 1000 ఉన్నాయి అన్నది లేదనమాట. వాడికి రూపాయి పైనే, వాడికి రూపాయికు చాక్లెట్ ఇస్తారు కాబట్టి దాంతో కొనుక్కోవాలా. చూసారండి? ఇప్పుడు 1000 గొప్పదా, రూపాయి గొప్పదా అని పిల్లవాడిని అడిగితే ఏం చెప్తున్నాడు వాడు? అయితే నాకు రూపాయి ఇత అంటాడు వాడు. 1000 రూపాయలు నాకు వద్దు, ఇది మారదు. ఎందుకు? ఆ చిన్న షాపుకి పోతే ఇంత కాగితాన్ని వాడు ఏం చేస్తాడని. వాడికి రూపాయి వెళ్ళిపోయిన ఆశ. చూడండి ద్వైత బుద్ధి ఎలాగా ఉంటుందో.
అందువల్ల ఒకరిని విమర్శ చేయడం కాదు, ఆ స్థాయి అది. ఇంకా అదే చెప్తున్నాడు చూడండి, ద్వైతితో చెప్తున్నాడు ఇక్కడ. ద్వైతినస్తు ప్రమాతృ సాక్షిణ్యం కూటస్థం ఆత్మానం అవిద్వాంస ప్రమాతారం ఏవ ఆత్మానం అన్యమాన కూటస్థాత్ తస్మాత్ ఈశ్వరాత్ ఆత్మనః సకాశాత్ బిభ్యేతి ఉక్తం హి శృత్యైవ భీషాస్మాద్వాతః పవత ఇత్యాది అన్నాడండి. ఈ ద్వైతులు ఏం చేస్తున్నారండి, ఈశ్వరుడు వేరే, జీవుడు వేరే, జగత్తు వేరే అని చెప్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకో తెలుసా, వాస్తవానికి ఈ ప్రమాత అంటే కదా జీవుడు, వీడికి కూడా సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ లేదా కూటస్థ చైతన్యం, దాన్ని తెలుసుకోలేదు వాళ్ళు. అది దాన్ని తెలుసుకోకుండా అంటే ఏంటి, రెండున్నాయి ఇక్కడ, రెండు నేనులు ఉన్నాయి. ఒక నేనేమో జీవభావముతో ఉంది, వాడే ప్రమాత. త్రిపుటిని కల్పించుకుంటున్నాడు వాడు. ఈ ఇంద్రియాల చేత బయట ఉన్న ప్రపంచాన్ని సత్యం అనుకొని, ఇంద్రియాలు సత్యం అనుకొని వ్యవహారం చేస్తున్నాడు వాడే ద్వైతి. వీడైనా ఉన్నది ఇంతేనా, ఈ తెలుసుకునేవాడు తెలియబడున్నది, తినేవాడు తినబడున్నది, తినుట ఇలాగే ఉన్నదా? అలా లేదే అని ఒక్కనాడు కూడా విచారణ చేయలేదండి. విచారణ చేసినప్పుడు కాదు వీడు జీవభావంతో ఉండే వీడు ప్రమాత, వీడిని కూడా తెలుసుకునేటువంటి ఇంకొకటి ఉంది చైతన్యం, అది సాక్షి, అది సర్వత్రా ఒకటే, అది చేసేది కాదు, అది ప్రమాత కాదు, చూసేది కాదు, అంతా ఒకటే, అక్కడ త్రిపుటు లేదు అన్న విషయం వాళ్ళకి అర్థం కాలే. తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటే తెలుస్తుంది. అవునా కదా? చూడండి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఉదయాన్నే టీ ఏం చేస్తున్నాడమ్మా సారు, టీ తాగుతున్నాడు అంటే నేను ఎలా ఉన్నాను, టీ త్రాగేవాడిగా ఉన్నాను, అయిపోయింది. పేపర్ చదివేవాడిగా ఉన్నాను అంటే అప్పటికేమైంది, త్రాగేవాడు లేకుండా పోయాడు, ఇక్కడ పేపర్ చదివేవాడు వచ్చాడు, అయిపోయింది. 8 గంటలప్పుడు టిఫిన్ తింటున్నా, ఇప్పుడు టిఫిన్ తినేవాడు వచ్చేసాడు. అంటే ఒక టిఫిను, ఈ టిఫిన్ తినేవాడు తినడం జరుగుతుంది. అంతకుముందు ఆ పేపర్ చూడబడున్నది, చదివేవాడు ఉన్నాడు. పొద్దున్న టీ అనే త్రాగబడున్నది, త్రాగేవాడు ఉన్నది, 3 ఉన్నాయి. ఇక అలాగే అన్నీ నడిచేవాడు, నడక, చేరవలసిన ప్రాంతం, ఇవన్నీ కల్పించుకుంటున్నాం కదా. ఇవన్నీ ఒకటి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఒకసారి గాఢ నిద్రలోకి వెళ్ళండి, అలా అంతా విచారణ చేస్తూ ఏమీ లేదు. అయితే ఏమీ లేదా, ఏమీ లేకపోతే చూడండి, వాడే సత్యమైతే టిఫిన్ తినే టైంలో తాను టీ తాగినట్టుగా ఇప్పుడు గుర్తుందా, స్ఫురణకున్నదా, జ్ఞప్తి ఉన్నదా లేదా? ఉన్నది. అంటే అర్థమేమి, ఆ టీ తాగడం, పేపర్ చూడడం, టిఫిన్ తినడం, బజారుకి వెళ్ళడం, ఇవంతా కూడా నా జ్ఞానంలో ఉన్నాయి కదండి. కాబట్టి ఈ తినే చూచే వాడికంటే కేవల జ్ఞానముగా ఒకటి ఉండాలి కదా, అది మారేది కాదు, అది సాక్షి కేవలం చూస్తుంది. అలాగే బాల్యం నుంచి చూడండి ఒకసారి, చిన్నప్పుడు ఐదేళ్ళప్పుడు నాకు ఒకసారి మా నాన్నగారు ఉంటే ఫోటో తీస్తున్నారు. అసలు నేనా కాదు నాకే తెలీదు. ఇప్పుడు చూసి ఆ పాత ఫోటోను కనుక్కోలేము. ఏమి కాబట్టి మరి గుర్తుందే లేదా చిన్నప్పుడు విషయాలు కూడా కొన్ని. అంటే ఏంటి, జ్ఞానం అలాగే కొనసాగుతోంది. జాగ్రత్త అవస్థ పోయి స్వప్నం వచ్చినా, స్వప్నం పోయి సుషుప్తి వచ్చినా, బాల్యం పోయి యవనం వచ్చినా, యవనం పోయి వార్ధక్యం వచ్చినా, అన్నీ మారుతూ ఉన్నా మారకుండా ఉండేదేదో ఉంది, అది సాక్షి కదండి. ఇది అనుభవంలో ఉంది. ఈ చిన్న పాయింట్ని మర్చిపోయి ద్వైతులు అక్కడికి ఆగిపోతున్నారు. ఎక్కడికి? ప్రమాత వరకు ఆగిపోతున్నారు. ఎప్పుడైతే అక్కడికి ఆగిపోవడం జరుగుతుందో, ఈ ప్రమాద అనబడేటువంటి అంటే అనుభవించేవాడు ఉన్నాడే, వాడే సత్యం అనుకొని
ఆ, అసలైన ఆత్మను ఇంకొకటిగా భావించుకొని ఆయన అంతటా చూస్తూ ఉంటాడు, పైన ఉంటాడు ఆ లోకంలో అని ఆయనకు భయపడుతూ ఒకవైపున, ఉన్నదేదో అర్థం కాక ఒకవైపున సత్యం కానటువంటి అసత్యాన్ని సత్యమని భావించుకొని, ఏది శరీరమే సత్యం అనుకొని చివరికి ఒకప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంతవరకు తాను అనుకున్న కర్తగా భావించాడు కదా, వీడే కదా కర్త. ఆ కర్తగా భావించి కర్మలు చేశాడు కనుక ఆ ఫలితాన్ని అనుభవించడానికి ఆయా శరీరాలను మళ్ళీ ధరించవలసి వస్తుంది. చూడండి వాడి అవస్థ, ద్వైతుడి అవస్థ ఎట్లా ఉందో. కాబట్టి ఈ ద్వైతవాదులకు ఈ తప్పదండి ఇది. కాబట్టి ఆత్మను తెలుసుకుంటే ఎలా అంటుంది తెలిసిన, భీష్మాస్మాద్వాత పవత అంటోంది ఉపనిషత్తులు. ఇది ఆ గొప్పదైనటువంటి ఆత్మను తెలుసుకొని గాలి వీస్తోందంట, మంట మండుతోందంట, ప్రకృతే ఆత్మను. ఎందుకని? అది జ్ఞానం. జ్ఞానం లేనిది ఏది ఒకటి ఉందని చెప్పడానికి లేదండి. జ్ఞానం లేకుండా ఏది ఉనికి కలిగి ఉండదు. చూడండి తమాషా. కాబట్టి ఆ చిత్ సత్, అదే సత్ చిత్, అదే ఆనందం. అది ఉంటేనే సర్వము జరుగుతున్నది అన్నట్టు ఉంటుంది. అయితే మనకు దోచదు. కాబట్టి ద్వైతులకు వచ్చిన ఇబ్బంది అంతా ఇది. ఇంకా చెప్తున్నాడండి ఈ అద్వైత స్థాయి. ఎస్తు అద్వైతి కూటస్థః ఆత్మానం ఈశ్వరం వేత్తి సహ న కుతోపి బిభేతి ద్వితీయ స్వైవ అభావాత్ ద్వితీయాద్వై భయం భవతి ఇది శృతే. య ఏవం అద్వితీయ బ్రహ్మాత్మవిత్ ప్రమాత సహి స్వగతం ప్రమాతృత్వాంశం అసత్యం విధూయ బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి ఇది శృతే. ఎస్తు ద్వైతి సహి మృత్యో స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి ఇది శృతే. సంసారాత్ సంసారమేవ ప్రాప్నోతి పునః పునః జాయతే మ్రియతే చ ఇత్యర్థః. చూడండి, ఇప్పుడు అద్వైత విషయం చెప్పాడు అక్కడ. వాడు ఎప్పుడు చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు కర్మలు చేసుకొని. అద్వైతి ఎలా ఉంటాడంట, అద్వైతి కూటస్థ ఆత్మానం, అతడు కూటస్థుడైన ఆత్మయే, మార్పులు చెందినటువంటి ఆత్మయే తానని తెలుసు వాడికి. వ్యక్తి తెలుసుకుంటున్నాడు, తెలిసిపోతుంది. తాను జీవభావంతో ప్రమాతగా ఉండేవాడు కాదు తాను. ఇది పుట్టుతుంది, పెరుగుతుంది, నశించిపోతున్నది కదా. ఇది నేను ఎలా అవుతాను? కాబట్టి నేను కాదు, నేను కూటస్థుడైన, అంటే మార్పు చెందనటువంటి ఆత్మే నేను. ఎప్పుడైతే ఈ భావన వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఎవ్వరి వల్ల భయం లేదు. నక్కుతోపి బిభేతి, ఎవ్వరిపై గురించి ఇంక భయమే లేదు. తానే అక్కడెక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, నాకు శిక్ష వేస్తాడు, అక్కడ ఏదో తీసుకుపోతాడు, నరకలోకానికి తీసుకుపోతాడు, పర్ర కోసేసి ఉప్పు కారం పెట్టి వాళ్ళంతా దీన్ని వేయిస్తారు. ఇట్లాంటికంతా లేదు. ఎందుకు? వాళ్ళకు కూడా ఆత్మ తానెప్పుడు ఆత్మ అయ్యాడో, ఆత్మగా తెలియబడ్డాడో, యమలోకం అంటారా, అంతా తానే ఆత్మే. వైకుంఠం ఆయన ఆత్మే, శివలోకం అది ఆత్మే, ఇంకా తానే అంతా. ఇప్పుడు ముక్కు పుడక ఒకప్పుడు భలే బాధపడుతూ ఉందంటేనండి, అయ్యో నేను ఇంత చిన్నదాన్ని, ఈ ముక్కుకు ఇట్లా ఉన్నాను, అది చూడండి మెడలో ఉన్న ఆ చైను ఎంత గొప్పదో, దానికి ఎంత విలువ ఇస్తున్నారో, నాకేది విలువ అని ఏడుస్తూ కూర్చుందంటే. చివరికి దానికి గురువుగారు బోధ చేశారు, ఏంటి పిచ్చి మొక్కమా, ఆ ఉపాధి వల్ల ముక్కు పుడక అనేటువంటి ఒక ఏర్పాటు జరిగేటప్పటికీ ఉపాధి నువ్వు చాలా చిన్నదిగా ఫీల్ అవుతున్నావు. అది నెక్లెస్ మెడను ఆవరించి ఉంది కనుక అది గొప్పది అనుకుంటున్నావు. ఒక్కసారి నీ స్వస్వరూపం ఏదో చెప్పు. నా స్వస్వరూపం అండి బంగారం. నెక్లెస్ యొక్క స్వస్వరూపం చెప్పు, బంగారి. మరి ఇంకేమిటి నీకు వచ్చిన బాధ? నీకు వచ్చిన బాధ ఏంటి? నీవేనయ్యా నెక్లెస్లో ఉండేది, నీవేనయ్యా ఉద్యానంలో ఉండేది. ఎప్పుడు బంగారు రూపేణ. ముక్కు పడకండి, ఒకప్పుడు పుట్టింది ఒకప్పుడు నశిస్తుంది. ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. నా ప్రారంధం గాలి నేను ముక్కుపడగా వచ్చేసా.
నా స్వరూపం బంగారు అనుకుందనుకోండి, ఎంత ఆనందంగా జీవిస్తుంది అది. ఇప్పుడు భయం ఉందా దానికి? ఏముంది? తాను అల్పుడను అనే భావన ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎప్పుడైతే అద్వైతి తానే ఆత్మను తెలుసుకున్నాడో ఇక రెండవ భయమే లేదు. అదే చెప్పిందండి ఉపనిషత్తు. ద్వితీయ అద్వై భయం భవతి ఇది శృతే. రెండవాడే ఉంటేనే భయం, తనకంటే రెండవది ఉంటేనే భయం అండి. ఎప్పుడు కూడా రెండవదే లేనప్పుడు, అద్వితీయమైనప్పుడు ఇంక భయం ఏముంది? ఎప్పుడు కూడా అంతే, రెండోవాడు ఉంటే భయం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. వాడెవడు రామయ్యో భీమయ్యో పోటీ చేశాడు సర్పంచ్గా. ఆ రెండో వాడు ఎవడు పోటీ చేయలే. ఇప్పుడు తాను ఓడిపోతున్న భయమా? ఏముంది? ఇంక రెండో వాడు పోటీ ఎవడు రాలేదండి, ఎవడు చేయలేదు, నామినేషన్ వేయలే. ఇప్పుడు తానే కదా సర్పంచి. అలా కాదు, ఎలక్షన్స్ జరిగేంత వరకు నేను భయపడతా. ఎంతమంది ఓట్లు వేస్తారు ఏరో. ఒకప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గత ముఖ్యమంత్రిని గురించి కొన్ని టీవీలు ఉన్నాయన్నమాట, అదే పనిగా ఘోషిస్తూ ఉంటాయి, ఢంకా బజాయించి వచ్చేసాడు మావాడు వచ్చేసాడని. ఆయన పాపం నేనే వచ్చేసాను అన్నాడు, అనుకున్నాడు. చివరికి 23 సీట్లతో ఉండిపోవాల్సి వచ్చింది పాపం. కాబట్టి అంతవరకు తనకు వస్తాడో రాదో తెలియదు కదా. ఇప్పుడు పోటీనే లేదనుకోండి. కాబట్టి రెండవది ఎప్పుడైతే ఉంటుందో అది దోమగానే లేండి. ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ ఎంత గొప్ప దేశాన్ని పరిపాలిస్తూ ఎంత గొప్ప పనులో చేస్తున్నాడు ఆయన. మహానుభావుడు అండి పాపం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా పాపం చేస్తాడంట ఆయన. కాబట్టి అటువంటి ఆయన అయినా సరే పడుకున్నాడు అనుకోండి మంచంలో రాత్రిపూట, దోమ వచ్చిందనుకోండి చెవి దగ్గరికి, అది ముందు అరుస్తుంది చెవి కడుగు, మళ్ళీ వేస్తుంది, ఓహో నిద్రపోతా అండలే బాగా రక్తం తాగొచ్చని. ఇప్పుడు దాని దెబ్బకి తట్టుకోలేక పెద్ద వల ఒకటి వేసుకున్నాడంటే, చుట్కారం వల నెట్, దోమ తెర. కాబట్టి రెండవది ఉంటే ఎప్పటికీ భయమేనండి అనుకుంటున్నారు చాలామంది ద్వైతులు. అంతా ఉంటే కదండి, ఏది ఉంటే రెండవది ఉంటే ఏమిటి నీకు ఆనందం లేదు అసలు, నీ అనుభవంలో ఉందయ్యా బాబు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ ఎందుకు మనిషి ఎల్లప్పటికీ ఆనందంగా ఉండడం లేదు? ఈ విషయాలతో. ఒకవేళ ఆనందం వచ్చిందంటే మళ్ళీ అది వెంట పెట్టుకొని వస్తుంది దుఃఖాన్ని. ఎప్పుడు మెలకువలోనూ కల్లో ఎందుకు? ఇప్పుడు కాసేపు ఆనందం మళ్ళీ దుఃఖం అంటే వెంటనే ఎందుకు వస్తుంది? ముక్కు నోరు ఉండబట్టి, ఈ ముక్కు నోటి ద్వారా కరోనా లోపలి పోతుందని అందరూ ముక్కులకు, ఒకప్పుడు పశువులకు దున్నేటప్పుడు పక్క చేలో పంట ఉంటే తింటాయని ఆ మూతికి ఒక చిక్కెం లాంటిది వేసేవాళ్ళండి, ఒక ఇదిగా వెదురుతో అల్లింది. ఎందుకని? మూతి పెట్టకుండా. అలాగే మనుషులంతా ముక్కుకు నోటికి గుడ్డ కట్టుకొని ఎందుకు పోతున్నారు? ముక్కు ద్వారా కరోనా లోపలికి వెళుతుంది. ఎందుకని? ఇప్పుడు మనకు ముక్కే లేదు, నోరే లేదనుకోండి, అవసరం ఆ గుడ్డ, కరోనా వస్తుందా? ఇప్పుడు శరీరమే లేదనుకోండి, ఏం భయం? అదే కదా అనుభవంలో గాఢ నిద్రావస్థలో ఎలా ఉంది చెప్పండి మన ఆనందం? ఏమైనా కష్టం వస్తుందా? శరీరం అనేది ఉన్నప్పుడే మెలకువలోనే దీని దుంప దగ్గర షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, గాఢ నిద్రలో ఎట్లా పోయినాయండి ఇవి? దుఃఖం అవి లేవు. కాబట్టి ద్వితీయ భయం భవతి, రెండవది ఉంటేనేనండి భయం. కాబట్టి అద్వైతం ఏం చేస్తాడు? ఎవడైతే ఈ అద్వైతమైన బ్రహ్మను తెలుసుకున్నాడో ఇంతవరకు వాడు అంతవరకు తెలుసుకోనంత వరకు నేను జీవుణ్ణి అనుకుంటూ ఉంటాడు. ఎవడైనా వ్యవహారం, అది వ్యవహార యోగ్యత. వ్యవహారంలో నేను జీవుణ్ణి, నేను ప్రమాతను, నేను అన్నీ చేస్తున్నాను పెడుతున్నాను అనేటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మను గురించి ఎప్పుడైతే బ్రహ్మను గురించి అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అన్నటువంటి దృఢమైన అపరోక్ష జ్ఞానం కలిగిందనుకోండి, ఇప్పుడు ఆ జీవభావానికి ఉండడానికి కారణం ఏమిటి? అంతఃకరణమే కదా. ఇప్పుడు అంతఃకరణం నేను కాదు, నాకు సంబంధం లేదు, అది దృశ్యము.
నేను బ్రహ్మను సాక్షిని అన్న జ్ఞానం కలిగింది కదండి. ఇప్పుడు అంతఃకరణాన్ని వదిలిపెట్టినవాడా, వాడు దాన్ని ఖర్చుకుంటున్నవాడా? కాబట్టి అంతఃకరణ లేనివాడయ్యాడు. ఎప్పుడైతే అంతఃకరణమే తాను కాకుండా పోయాడో, ఇప్పుడు తాను జీవుడు కూడా కాకుండా పోయాడు. అంతఃకరణ ఉంటే కదండి, ప్రతిబింబిస్తే కదా తను జీవుడు అయ్యాడు. ఇప్పుడు నిద్రలో అదే కదా. ఎందుకని ప్రపంచం కనపడలే? మనసు లేదు. మనసు ఉంటే ప్రపంచమే, కల్లో ప్రపంచమే, మెలకువలోనూ ప్రపంచమే. ఎప్పుడైతే మనసు నేను కాదు అన్నది వచ్చిందో, మనసుకు తాను సాక్షి, తాను బ్రహ్మము అన్నటువంటి జ్ఞానం ఎప్పుడు కలిగిందో, జీవభావం కాస్త ఎగిరిపోయి ఏం మిగిలించింది? బ్రహ్మభావనను మిగిలించింది. ఎప్పుడైతే బ్రహ్మభావన వచ్చేసిందో అప్పుడు ఇంకెవడో ఏమవుతుంది? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఇది శృతే. బ్రహ్మవిత్ బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగును అంటున్నదండి ఉపనిషత్తు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తైత్రోపనిషత్తు. బ్రహ్మవిదుడు ఆ పరబ్రహ్మను తెలుసుకున్నవాడు వాడే. ఎందుకు? ఇంతవరకు తాను అంతఃకరణతో మమేకం చెంది జీవుణ్ణి అన్నటువంటి భావన ఉన్నది. ఆ భావంతో కాసేపు సుఖం, కాసేపు దుఃఖం రెండు వెంట వస్తున్నాయి. అవే కదా 3 రకాలైన తాపాలతో ఉండి కదా నువ్వు ఒక సాధకుడిగా తయారయ్యావు. అయితే దానికి ఏం చేయాలో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే, ఏదో చేస్తానండి, ఒక పెద్ద పూజ చేసేస్తాను, వైకుంఠానికి పోతే నాకు సుఖము అన్నారు కొంతమంది. అప్పుడు అక్కడ ఫాలో అయ్యావు. ఇంకొంతమంది ఏం చేశారు? అలా కాదయ్యా, నువ్వు శివధ్యానం చెయ్యి, శివుడి దగ్గరికి పోతే నీకు ఆనందమే అన్నారు. అంతా ఉంటారు, రెండోవాళ్ళు ఉంటారు అక్కడ కూడా, అందరూ ఇతరులు ఉంటారు. మరి రెండవది ఉన్నప్పుడు భయం కాక ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడు వస్తాడో వాడు రాక్షసుడు. అసలు ఆయన పరిగెత్తిపోతా ఉంటే నువ్వు ఏడుంటావు? ఎప్పుడో ముందు పరిగెత్తాల నువ్వు. కాబట్టి ద్వైతంలో ఎప్పటికీ దుఃఖం ఉంటుంది. అయితే ద్వైతం సత్యం అయితే మనం పోగొట్టుకోలేము. సత్యం కాదు, అనుభవంలో ఉంది. రోజు 24 గంటల్లో కనీసం 7 గంటలైనా రెండవది లేని స్థితిలో నువ్వు ఉన్నావు కదా. ఎందుకు ఆలోచించవు ద్వైతి? నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు ఆలోచించి అర్థం చేసుకుంటే అది వ్యవహారంలో, ఇంతవరకు చెప్పుకుంటే జాగ్రఫీ రూపేణ వ్యవహారంలోనేమో 3 సముద్రాలు ఉన్నాయి. జాగ్రఫీ రూపేణ మనం పెట్టుకున్నాం వ్యవహారానికి. బట్ సత్యం అది కాదు కదా. సత్యం నీరు కదా. మరి అది పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ రాసిండారు వాటిని? అందువల్ల అద్వైత ఏమవుతాడు? బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి, బ్రహ్మమే అవుతాడు అన్నదండి. ఇంకా వీడు ద్వైత బతుకు చెప్తాడు చూడండి. ఎస్తు ద్వైతి సహి మృత్యో స మృత్యుం ఆప్నోతి అని కూడా చెప్పిందండి ఉపనిషత్తు. మృత్యోహ స మృత్యుం ఆప్నోతి, మృత్యువు నుండి మళ్ళీ మృత్యువును పొందును అంటున్నది వేదం. అదే ఉపనిషత్తు. అంటే ఏంటి? ఇప్పుడు చస్తాడు మళ్ళీ చేస్తాడంట. అంటే ఇప్పుడు చచ్చి పుట్టి మళ్ళీ చేస్తాడు అంటుంది. మృత్యోస మృత్యుం ఆప్నోతి. మృత్యువుని జయించడు. మృత్యువుని జయించడం అంటే ఏంది? మళ్ళీ జన్మ రాకుండా పోదు అనికి. ఎందుకు? నువ్వు అసత్యాన్నే పట్టుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి వాడు మృత్యు వలన మృత్యువును పొందును. మృత్యోస్య మృత్యుం ఆప్నోతి యైహ నానేవ పశ్యతి. ఈ సంసారం నుంచి సంసారంలో పోతూ ఉంటాడు. సంసారాత్ సంసారమేవ ప్రాప్నోతి. సంసారం నుంచి మళ్ళీ సంసారంలోకి, అంటే పునః జాయతే మ్రియతే చ ఇత్యర్థ. ఏంటి అది అంత అర్థం అంటే? వాడు ద్వైతి. పునః జాయతే, మళ్ళీ పుడతాడు, మ్రియతే చస్తాడు. ఇది వాడగసాట్లు. ఇది అర్థం చేసుకోవాలి. మానవ జన్మ వచ్చినందుకు మళ్ళీ చావడం పుట్టడం కావాలనా? లేక చావును పుట్టుకుని జయించాలనా? మృత్యుంజయుడు కావాలనా నువ్వు? కేవలం మృత్యుంజయ మంత్రం చెప్పుకోవడం కాదు. నువ్వు మృత్యుంజయుడవే అన్న తెలిసిపోవాలి.
ఒక్కసారి అద్వైత స్థాయి పొందితే నీకు శరీరం ఇప్పుడే లేదని తెలిసిపోతుంది. పుట్టడం కాదు, ఇప్పుడే నువ్వు పుట్టలేదు. చూసారండి, రేపు నువ్వు చావవు. చచ్చేది పుట్టేది శరీరము. మరి శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోతానా? ఎందుకు కాదు? ఎందుకు? శరీరానికి నేను సాక్షినయ్యా. శరీరానికి నేను సాక్షిని, నేను చూచేవాడిని. నేను చూస్తూ ఉన్నా. ఆ పిల్లవాడు వాడు సైకిల్ దుక్కొని పోతూ పడ్డాడు. ఇప్పుడు ఆ సైకిల్ నుంచి సైకిల్ పడ్డాడు అని చూచేవాడు. నాకేమైనా మోకాలు తెగిందా, మోచే తెగిందా? కాబట్టి వాహనము అవి ఏదేది ద్రష్టగా సాక్షిగా ఉంటాడో వాడికి ఎలా వస్తుంది ఆ భావన? రాదు. కాబట్టి సచ్చి పుట్టేది శరీరమనోబుద్ధులే అని తెలుసుకున్నవాడు అద్వైతి. అందువల్ల జీవన్ముక్తి అద్వైతికి బ్రతికుండగానేనండి మోక్షం, చనిపోతే కాదు. మరి ద్వైతి ఏమవుతాడు? బతికున్న రోజుల్లోనేమో ఎప్పుడు భయమే వాడికి. ద్వితీయ ద్వైభయం భవతి. రెండవ దాంతో భయపడి చస్తూ ఉంటాడు ఎప్పుడు. ఏమో అయ్యో నేను పూజ చేస్తేనే ఆ పూజలో అక్కడ వాళ్ళు నగలు అవి పెట్టి చేశారు. ఆమె సత్యనారాయణ వ్రతంలో నగలు పెట్టిందే, మనం పెట్టలేదే. మనం అన్నిటికీ ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి, అంతే. ఆభరణాలు బదులుగా అక్షతలు వేస్తున్నా, అన్నిటికీ అక్షతలతో సరిపెట్టినామే. మన పూజ బాగలేదేమోనే. ఇలాగా అరే మనం కాశీ పోలేదేమోనే. కాశీ పోయినాం, రామేశ్వరం పోలేదే. అందరూ ఆయన చెప్పాడు, ఒక ఆయన ఉపన్యాసాలు ఇస్తా అంటాడు, ఆయన ఎవరు చాగంటి మహానుభావుడు ఒక ఆయన. కాశీ పోయిన వాడు తప్పనిసరిగా రామేశ్వరం చూడాలంటారే, నేను పోలేదే. అయ్యో నేను పాపం చేశానే. ఇది భయం. రెండోవాడి ఉంటే భయం. చూసారండి ఇది. కాబట్టి ఇంకా కొనసాగిస్తున్నాడు అద్వైతి. నను అద్వితీయ స్వప్రకాశ చైతన్యే కథం మాయయా ఇదం స్పష్టమత ఆహ ఏది యా మాయా మమ ఏవ ఈశ్వరస్య భయ కాంత్యా ప్రతిబింబేనేతివ సచేతనాభూత్యేవ మాం ఆత్మానం ఔరుణవతి ఆచ్ఛాదయంతి భవతి తయా మాయయా ఇది పూర్వేణ అన్వయః. ఇప్పుడు ఇక్కడ మళ్ళా వచ్చాడు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు అంతా ఆత్మ చైతన్యమే కదండి, ఒకటే కదా ఉన్నది, ఆత్మే కదా, బ్రహ్మమే కదా అంతా. మరి అటువంటప్పుడు మీరు ఈ మాయ మళ్ళీ ఈ జగత్తును ఎలా సృష్టించిందంటారండి? చాలా గొప్పగా ప్రశ్న. ఇప్పుడు అంతా ఉన్నది పరమాత్మ చైతన్యమే. అటువంటి అంతటా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యము అని లేదా ప్రజ్ఞానమందు ఈ అజ్ఞానముచే ఏర్పడినటువంటి ఈ భ్రాంతి అనండి లేదా మాయ ఈ ప్రపంచాన్ని, నా శరీరాన్ని, ఈ జీవుణ్ణి ఎలా సృష్టించిందండి? అయితే దీనికి మనం ఇంతకుముందే చెప్పాం, మాయ అన్నది సత్యమైతే, జగత్ అనేది నిజంగా సృష్టించబడి ఉంటే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. నెంబర్ 1 ఆన్సర్. మాయ అన్నది యామా సామా, ఏది లేదు అది మాయ. సృష్టి జరగలేదు అని మేము చెప్తూ ఉంటే సృష్టి జరగలే కాబట్టి ఎందుకు సృష్టించింది అని అంటే ఎలా ఉంటుంది? మరి కనిపిస్తుంది కల్పన. ఇప్పుడు రజ్జు సర్పమే తీసుకున్నామండి. వాడు పామును చూశాడు, మసక చీకట్లో పరిగెత్తాడు, పడ్డాడు. ఆ పాము వల్ల నేను పరిగెత్తి పడ్డాను అంటే అసలు పామే లేదయ్యా బాబు, అక్కడ పామే లేదు. ఇది ఒక కోణంలో ఆన్సర్. ఇది మాయ ఎందుకు సృష్టించింది అనేదానికి ఇది ఒక ఆన్సర్. సరే, ఇంకొక ఆన్సర్ ఏమిటి? ఈ మాయ అన్నది దానిపాటికి దానికి అస్తిత్వం లేదు. ఎప్పుడైతే ఈశ్వరుడు లేదా బ్రహ్మం అన్నామో అది చైతన్యమే కదండి, దాంతోపాటే మాయ. బింబముతో పాటే ప్రతిబింబము ఉన్నట్టుగా
దాంతోపాటే ఉన్న మాయ అది ఏం చేస్తున్నది? చైతన్యాన్ని కనపడనీయకుండా చేస్తున్నది. చాలాసార్లు చెప్పుకున్నామండి. ఏర్పేటలో తామర కొలను బయటపడి ఎండిపోయింది. అది తామర కొలను, నీళ్లు కనిపించవండి. అంతా తామరాకే ఒకప్పుడు, ఒక 40 ఏళ్ళకి ముందు. ఇప్పుడు లేవు, నీళ్ళు ఎండిపోయింది కొంచెం. మొత్తం తామర అంతా ఉంటుందండి. నీళ్ళు కనిపించవు, అంతా తామర ఒకటి పరిచేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ తామర అనేది నీటి చేత కల్పించబడినదే కదండి. నీటి చేత కల్పించబడి నీళ్లు కనపడకుండా చేస్తుంది. చూసారా? అలాగే సూర్యుని ఎండ చేత నీరు ఆవిరై మబ్బులుగా తయారైన మబ్బులు సూర్యుడిని మనకు కనపడనీయకుండా చేస్తున్నాయి. నిజానికి సూర్యుడిని మనకు కనపడనీయకుండా చేస్తున్నాయా అని ఆలోచించావా? లేదు. అది దాని కరెక్ట్ ఆన్సర్. లేదు. అయితే మనకు ఆవరించినట్టుగా ఉన్నది, సూర్యుడు కనపడినట్టుగా ఉంది. మనకు ఇక్కడ మబ్బు పట్టుకొని ఉంటే రాజంపేటలో, అక్కడెక్కడో హైదరాబాద్లో కూడా మబ్బు పట్టుకొని ఉంటుందే, అక్కడ ఎండ కాస్తా ఉండొచ్చు. అయినా ఎలా ఉంది? మనకు మబ్బు పట్టుకుంటే సూర్యుడే కనపడలేదన్నట్టుగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు? ఆ మాయ ఈశ్వరుని యందు ఈ అజ్ఞానమే ఎంత సృష్టిస్తుంది. సరే, ఇంకొక రకంగా కూడా చెప్పుకుందాం. ఈ జ్ఞానంతో పాటే ఉందండి అజ్ఞానం. అందువల్లనే సాక్షాత్తు శివునితో పాటే పార్వతి అర్ధనారీశ్వరత్వం ఉంది కదా. ఎక్కడుంది? జ్ఞానంతో పాటే అజ్ఞానం ఉంటుంది. దానికి ఉనికి లేదు, లేకున్నా దాంతో పాటే ఉంటుంది. అందుకే అవసరం పోలిక అలా చెప్పాడు. విష్ణు యొక్క హృదయంలో లక్ష్మి ఉందని, బ్రహ్మ యొక్క నోట్లో సరస్సు ఉందని చెప్పడంలో అర్థం ఏమిటంటే అదే, జ్ఞానంతో పాటే అజ్ఞానం ఉంది. ఎలా? మన అనుభవంలో చూద్దాం. ఇప్పుడు శాస్త్రాన్ని కాసేపు పక్కన పెట్టి, నువ్వు బ్రహ్మాండమైనటువంటి పెద్ద కోటీశ్వరునివి, హాయిగా భోంచేసావు, నిద్రపోయావు, కళ వచ్చింది ఒకటి. ఆ కళలో అమ్మ అన్నం పెట్టు అని అతి కష్టాల పాలైపోయి అడుక్కుంటున్నావు కదా. ఏంటది? ఎవరు దాన్ని సృష్టించినారు? నీ స్వరూపం నీకు తెలియనటువంటి అజ్ఞానమే. నువ్వు మంచి తెలివి గలవాడివే కదా, భోంచేసావు కదా రాత్రి, మరి ఎందుకు కలగమంటున్నావు? అదేనయ్య, అందుకోసమే దాన్ని మాయ అన్నారు. దాన్ని మాయ అన్నారు, అందుకోసమే దాన్ని మాయ అన్నారు. ఎందుకు కలగన్నావు? ఎవరిని చెప్తారండి? నో ఆన్సర్. నువ్వు పెద్ద కోటీశ్వరుడు, మంచి ఇంటెలిజెంట్, నువ్వు కలెక్టర్. అసలు ఒకసారి స్వామి సుందర చైతన్య అని చెప్పాడండి, నవ్వు వస్తుంది ఇప్పటికీ. మంచి బ్రహ్మచారి, పెళ్ళే చేసుకోలేదంట ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడండి. ఆయనకు కళలో భార్య వచ్చినట్టు, చీపురు తీసుకొని తరుకున్నట్టు కళ వచ్చిందంట. పెళ్లిగా అన్నటువంటి సన్యాసికి భార్య ఉన్నట్టు, భార్య ఏదో కోరిన విషయాన్ని భర్త చేయలేదు కాబట్టి, ఎవరు ఆ సన్యాసి భర్త ఇప్పుడు చీపురు తీసుకొని తరుకున్నట్టు కళ వచ్చేస్తుందంట. ఏంటిది? ఎవరు కలగనమన్నారు నిన్ను? నువ్వు జ్ఞానివి, గొప్పవాడివి కదా, మరి ఎందుకు కలగన్నావు? అది సత్యం కాదు, నువ్వు కలగన్నా అంటున్నావు. నువ్వు సత్యం కాకుండా కల్పనకు ఆధారం ఏమి చెప్పండి? అజ్ఞానమే. నీ స్వరూపం తెలుసుకోలేదు. అది ఎక్కడుంది? నీలోనే ఉంది ఆ శక్తి కూడా. అలాగే అందువల్లనే ఆవరించినట్టు కనిపిస్తున్నది, అంతేగాని అదేదో ఒకటి వచ్చి నిజానికి చేయలే. సృష్టి జరగలే. సృష్టి ఒక నిజంగా జరిగి ఉంటే, నిజం అంటే ఏంటి అక్కడ అర్థం మళ్ళీ అర్థం చేసుకోవాలి. సత్యం అంటే త్రికాల అబాధిత 3 కాలములలో స్థిరంగా ఉండాలండి. అది ఏదో చెప్పాడు శంకరుడు మాయావాదం అన్న, అది కాదు, విమర్శ కాదు కావాల్సింది. సత్యం అంటే ఏంటంటే ఎప్పటికీ ఉండాలి. అది ఒకప్పుడు ఉంటూ ఒకప్పుడు లేకుండా, తన పుట్టుకకు ఇంకొకటి కారణమై, తను స్వయం ప్రకాశకం కాకుండా ఇంకొక దానిపైన ఆధారపడి ఉండేది సత్యం ఎలా అవుతుందండి? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, మనం కనబడుతోంది, వ్యవహరిస్తున్నాం, తప్పు కాదు. అయితే ఆలోచించండి, ఒకప్పుడు టేబుల్ లేదు, ఒకప్పుడు ఉండదు, మధ్యలో మాత్రం ఉందంటామా? మధ్యలో కూడా టేబుల్ కాదు, చెక్కే. జరిగిందా? ఇప్పుడు జరిగిందా సృష్టి? టేబుల్ని చేశారా? చేశారు.
వ్యవహరిస్తున్నాం కాబట్టి సత్యం అని వాదిస్తే తప్పు. ఎందుకు? నీకు వ్యవహారంలో ఉన్నంతవరకు కనిపిస్తుంది కానీ సత్యంగా లేదు. ఎందుకు? ఇది తయారు కాకముందు ఇది కాదు. టకీని ఎవరై పైకి ఎక్కారు, టేబుల్ పైన ఇరిగిపోయింది, అప్పుడు లేదు టేబుల్. మరి సత్యమని ఎలా అంటావు? అందువల్లనే దాన్ని మిథ్యా అన్నాడండి శంకరులు. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. జగత్తు శూన్యం అనకూడదు, తప్పు. జగత్తును అజ్ఞానం అని కూడా అనడానికి తప్పే. ఏమీ లేకుండా లేదు. పాము ఏమీ లేకుండా కనపడడం లేదు, ఏదో ఉన్ని భాగం కనపడుతుంది. చూసారు అంత విచిత్రమో? ఏమీ లేనటువంటి శూన్యంలో వాడెవడో శూన్యవాది బౌద్ధ మతంలో ఏమీ లేనిది ఆధారమైంది అంటాడు శూన్యవాది. ఏమీ లేకపోతే తాడులు పాము ఎలా కనిపించింది నీకు? ఏమీ లేనినప్పుడు పాము కనిపిస్తుందా? ఉంది. ఏది ఉంది? ఉన్నది త్రాడు. ఆ తాడును మసక చీకటి వల్ల నువ్వు పాముగా భ్రాంతి చెందావు. కాబట్టి లేనిది కనిపించడం కాదు, పాము లేదు ఉన్నది. ఏది ఉన్నది? త్రాడే. అది త్రాడు అని దాని నిజస్వరూపం తెలుసుకోలేనందువల్ల మనకు పాము కనిపించింది. అలాగే జగత్తు ఇదంతా సృష్టించబడినది అంటున్నాం. ఎందుకు? జగత్తుకు మనకు కనపడుతోంది, మనం వ్యవహరిస్తున్నాం కదా అంటాడు ద్వైతి. అద్వైతి ఏమంటాడంటే, కాదయ్యా బాబు, ఈ జగత్తు ఉంది అంటే అలా ఎప్పటికీ ఉండాలి, అలా లేదే. జాయతే గచ్చతి ఇది జగత్. పుడుతోంది, మారిపోతుంది, నశించిపోతున్నది, ఇది జగత్తు. మరి ఏంటిది? ఎందుకు కనపడుతున్నది? జగత్తు ఎవనిచే జనించు, ఎవని లోపల నుండు మళ్ళీ లీనమై ఎవని ఎందుడిందు. కాబట్టి దీని పుట్టుకకు ఏదో కారణం ఉంది. రేపు ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఏదో ఉంటుంది, ఇది ఉండదు జగత్తు. కాబట్టి మధ్యలో కూడా అదే ఉంది. ఏది? ఆ ప్రజ్ఞానమే. అంత జ్ఞానమయంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాము? రూపనామాలు కల్పించి దాన్ని తగిలించాం. అస్థి భాతి ప్రియం అనే దానికి రూపనామాలు కల్పించాం. కాలనైతే ఎలా కల్పించుకున్నామో అలా కల్పించాం. కనుక దాన్ని సృష్టి అనగాకు, సత్యం అనగాకు, మిథ్యాను. ఎందుకు? ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నది. జగత్తు ఇంకొక దానిపైన ఆధారపడి సత్యంగా లేదు. సత్యంగా ఉంటే అందరికీ ఒకటే విధంగా కనిపించాలి. ఇది నెంబర్ 1 పాయింట్ కదా. అలా లేదే. ఎవడి లోకం వాళ్ళదిరా సిద్ధ అన్నంట బ్రహ్మంగారు తన శిష్యుడైన సిద్ధయ్యతో. అలా ఉంటుందా? ఇన్ని ప్రపంచాలు ఉన్నాయా? కాబట్టి అర్థం చేసుకోవాలి బాగా. ఇదే చెప్తున్నాడండి శంకరాచార్యులు వారు చెప్పిన విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు అద్వైతి. ప్రచండ తపే పేచకానుభవ సిద్ధాంతకారవత్ ఆత్మని ప్రమాత్ర అనుభవ సిద్ధం అజ్ఞానం నకేనాపి వారయితుం శక్యం అస్మాత్ అజ్ఞానాత్ అస్మాకం ప్రమాతృణాం నిర్ధర్మక పరమానందబోధ స్వరూప కూటస్థాత్మ దర్శనం నాసీత్ అంగుళినా నేత్రే పిహితే సూర్యదర్శనవత్. చూడండి, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఇది మంచి ఎండ కాస్తోందండి. మధ్యాహ్నప్పుడు బాగా ఎండ కనిపిస్తోంది. ఎండలో అన్నీ కనిపిస్తున్నాయి మనకు. ఆ చెట్లు, ఆ దారిన పోయే మనుషులు, ఆ గోడలు, మంచాలు, అంతా బయట అంతా కనిపిస్తున్నాయి. వెలుతురు ఉంది కనుక. అయితే గుడ్ల గూబకు ఇంత ఎండ ఉన్నా అంతా చీకటే దానికి. గుడ్లగూబకు పగలు వెలుతురులో కళ్ళు కనిపించవంట, రాత్రులు కనిపిస్తాయంట. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి ప్రచండమైన ఎండలో కూడా గుడ్లగూబకు చీకటి అనుభవానికి వస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆత్మ అనబడేటువంటి జ్ఞానం ఈ జీవుడికి ఎప్పటికీ ఎలా ఉంటుందో తెలుసా? జీవభావం ఉన్నంత వరకు అజ్ఞానం ఉండనే ఉంటుంది. ఎందుకు? ఇంకా జ్ఞానం కలగలేదు కదా. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించడం శక్యం కాదు. పొమ్మంటే పోదు అది. ఈ అజ్ఞానం పోదు. ఎందుకు పోదు? అది ఎంత వెలుతూ ఉన్నా, ఎంత ఎండగా ఉన్నా, గుడ్ల గోబకు చీకటి పోలేదే. ఎంత ఎండగా ఉన్నా అది ఆ చీకటే కనపడుతుంది దానికి, మరి పోదు. అలాగే ఈ అజ్ఞానం కూడా ఎలా ఉందంటే, సత్యమైన ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నా కూడా గుడ్డోళమైపోయి మన బ్రతుకు.
ఎవడు లైట్ వేయలే మనకు, గుడ్డోళ్ళలాగా ఉంది మన జీవితం. అలా ఉన్నంతకాలం ఈ అజ్ఞానం అనుభవంలోనే ఉంటుంది. ఎవడో మహానుభావుడు గురుదేవుడు లాంటి వాడు, మంచివాడు, మంచి గ్రంథం మంచిది పట్టుకొని వచ్చి బోధిస్తే తప్ప అంతవరకు అజ్ఞానం అనుభవంలో ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని ఏం చేసినా పోదండి. ఇంకా కట్టెలతో కుట్టినా పోదు, పిస్టల్తో తెచ్చి కాల్చినా పోదు. ఏది ఈ అజ్ఞానం, తెలియనితనం చీపురుతో ఊడ్చినా పోదండి. జ్ఞానం కలిగితేనే అజ్ఞానం పోతుంది. కాబట్టి అజ్ఞానంలోనే ఉంటూ నువ్వు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నావు అద్వైతే తెలుసా? అజ్ఞానంలోనే ఉంటూ ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది, ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది, ఈ అజ్ఞానం ఎవరు నువ్వు ఉండేదే అజ్ఞానం. నువ్వు జ్ఞానం కలిగితే ఓహో అని తెలుస్తుంది. ఇప్పుడు మసక చీకట్లో పామును చూసావయ్యా, నువ్వు వేసే ప్రశ్న ఎట్లా ఉందంటే, ఈ పాముని ఎవరు సృష్టించారండి? ఇది సాక్షాత్తు శేషపాన్ప, విష్ణుదేవుని యొక్క శేషపాన్ప ఏమన్నా ఇక్కడికి వచ్చిందే? లేకపోతే శివుని మెడలో ఉన్న నాగరాజు ఏమన్నా ఇక్కడికి వచ్చాడా? ఎవరు సృష్టించారు? ఇక్కడ మన వాళ్ళంతా కార్తీక మాసంలో నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తున్నారు కదా ఆడవాళ్ళంతా, అది ఏమన్నా ఇక్కడికి వచ్చిందా? కాబట్టి దండం పెట్టుకుందామా అని ఎన్నెన్నో ప్రశ్నలు వేయచ్చు. నువ్వు చూస్తే నాగుబాముగా ఉన్నదే. ఇది కాటు వేస్తే బతుకుతాడా, మరి చచ్చిపోతాడా? కాటు వేయలేండి, దేవుడు కదా. రోజు నాగుల చవితికి మా ఇంట్లో ఆడవాళ్ళు పాలు పోసి వచ్చారు కాబట్టి నన్ను కాటు వేయదు. ఎన్ని ఊహలు నువ్వు పడ్డా వాటికి ఆన్సర్లు లేవు. ఎన్ని నువ్వు ప్రశ్నలు వేసిన ఆన్సర్లు లేవు. ఎందుకో? అసలు పాము లేదు, అసలు పాము లేదు. మరి ఏముండి కనపడింది? అది అజ్ఞానం ఉంది నీలో. అందువల్ల నువ్వు పాముని గురించి విచారణ చేయగాకో. ఇది నాగుపామా, ఇది నాగుపాము అయితే ఇది మగదే ఆడదా, జరిపోతుంటారే మగదాన్ని, నాగుపామును ఆడదంటారు. ఈ రెండు ఇప్పుడు కలిసి సంసారం చేసినాయి, ఈ సంతానం ఎక్కడుంది, దీని సంతానం అని ఇట్లా వెళితే ఆన్సర్లు తక్కువ. ఇదే అజ్ఞానంలో వేస్తున్నాను ప్రశ్నలు. జ్ఞానాన్ని నిజంగా లైట్ ఎవడో వేసాడు అనుకోండి, ఇప్పుడు పాము లేదు, ప్రశ్న లేదు. చూసారండి? అలాగే నీకు జ్ఞానం కలిగితే ఈ సృష్టి, ఈ అవతారాలు, ఇంతవరకు చెప్పిన జీవుళ్ళు, ఈ మాయ, ఈ భ్రాంతి, ఈ అధ్యాస ఇంకా క్వశ్చనే లేదు. అంతవరకు నిర్గుణమైన సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను దర్శించడానికి వీలే కాదు. అజ్ఞానాన్ని అట్టే నెత్తిన పెట్టుకొని ఉంటే నువ్వు అట్టే నెత్తిన పెట్టుకొని కనీసం చిత్తశుద్ధి, ఏకాగ్రత కలిగి సత్సంగానికి పోయేదానికైనా నీకు అలవాటుగా లేకపోతే, అద్వైత ఉపన్యాసాలు వినడానికి కూడా నీకు ఓపిక లేకపోతే, అద్వైతంలో ఉండేటువంటి గురు బోధన వినడానికి కూడా నీకు పాపం ఆస్కారం లేకుండా పరిగెత్తుతూ, గుళ్ళ చుట్టూ పరిగెత్తుతూ, కర్మకాండ పోయి పరిగెత్తుతూ ఉంటే నీకు అజ్ఞానం పోయేదేలాగు, వచ్చేదేలాగు. కాబట్టి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇక్కడ బెల్లంకొండ రామరాయ గారు ఒక మాట అంటే విచిత్రంగా ఉంది మనకు. అంగుళిన నేత్రే పిహితే సూర్య దర్శనవత్ అలా ఉంటుందంట. ఈ జాతి వేళ్లతో కళ్ళు మూసుకున్నా అంటే గట్టిగా ఒకడు సూర్యుడు ఎంత ఎలిగిన సూర్యుడు కనపడతాడండి ఇప్పుడు. ఎంత గొప్ప ఆన్సరు. సూర్యుడు ఏమో బ్రహ్మాండంగా వెళ్ళిపోతాడు, మబ్బు కూడా లేదండి. వీడేం చేశాడు? వేళతో తన రెండు కళ్ళు మూసుకున్నాడండి. ఇప్పుడు ఆ సూర్యుడు కనపడతాడా? కనపడ్డు. ఏమి నువ్వు మూసుకున్నావు, నువ్వు కళ్ళు మూసుకొని అబ్బో ఎంత చీకటి వచ్చేసింది, అప్పుడే పొద్దు కూకిందా అంటున్నావు. అప్పుడే పొద్దు కూకిందా? పొద్దు కూకడానికి ఏంటి కారణం? ఇప్పుడు గ్రహణం పట్టిందా? రాహువా కేతువా సూర్యుని మింగినారా వాళ్ళు వచ్చి? కాబట్టి రాహుకాలంలో ఇంట్లో నీళ్లు కూడా ఉండకూడదు, పారిపోయి. రాహుకాలం అయిపోతే పద పిలిచి అయ్యవారిని తర్పణం వదులు. కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకొని నీ దుంపదిగా రాహు ఆడేవుడు, సూర్యగోళం ఎంత పెద్దది, దీని గురించి కొంచెం కూడా ఆలోచించలే. కాబట్టి కళ్ళు మూసుకున్న వారికి ఎంత వెలిగినా సూర్యుడు కనపడ్డు అని చెప్పాడండి. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇది ఎందుకు వాడు వేసిన ప్రశ్న అట్లాడదండి. ఆత్మ అద్వితీయం కదా,
అది అంతటా వ్యాపించిన చైతన్యం కదా. మరి మాయ ఎందుకండి ఇలా సృష్టించింది అని వేసిన ప్రశ్న అండి, వాడు ద్వైతి వేసిన ప్రశ్న. అంతా అదే ఉన్నప్పుడు ఇక రెండవది లేదంటున్నారు. ఒకవైపున మీరు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటున్నారు, ఈ మాయ అంటారు. ఇది ఆనించొచ్చింది. మరి ఎందుకు చెప్పాలండి మాయ వచ్చిందని కనిపించిందని? నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీ స్థాయిలోంచి చెప్పడం జరుగుతోందండి శాస్త్రం. మాయ అనేది ఒకటి ఉందండి. నిజంగా మాయ ఎక్కడుంది? ఎక్కడుంది మాయ? లేనిది చూపిస్తున్నాడు వాడు. మరి లేనిదంటూ ఒక చూపించడం ఏంటి మళ్ళీ వాడు? నువ్వు సరిగా చూడలే, జాగ్రత్తగా చూస్తే వాడు ఏం చేశాడు, ఆ ట్రిక్ గారడి నీకు అర్థం అవుతుంది. అలాగే నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఆ గుణములు లేనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ నేనే అనగలుగుతావు. నీకే తెలుస్తుంది. నువ్వు స్టార్ట్ చేయకుండానే మొదలు పెట్టకుండా ఎంత విచిత్రంగా ఉంటుందంటే కొంతమంది వేసే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయండి. చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే తెలుసుకునే దానికోసంగా వేరు కొంతమంది ప్రశ్నలు. ఆ ఎదుటి వాడిని ఫూల్ చేయాలనేసేవాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. ఏమి మాకే అంతా తెలుసు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఎదుటి వాడిని ప్రశ్నలు వేసేసి ద్వైతి ప్రశ్నలు వేసి వాడిని ఏదో మనం సాధించాం, గెలిచేసాం వాదంలో అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకా వితండవాదం. అంటే నువ్వు అవునంటే నేను కాదు. వాదన 3 రకాలుగా ఉంటుందంటే శాస్త్రానుసారం వాదించేది తత్వాన్ని, అది మంచిది. జల్పవాదన అంటే నువ్వు అవును అంటే నేను కాదు. వితండవాదం అట్లా కాదు, నువ్వు కాదు అంటే నేను అవును, నువ్వు అవును అంటే నేను కాదు. ఇలా ఉంటాయి 3 రకాల వాదనలు. అలాంటి వాదనే జరుగుతోంది ఇప్పుడు ఇక్కడ. మాయ ఎట్లా ఆవరించిందయ్యా నన్ను? నేను సాక్షాత్తు జ్ఞానమే కదా. ఈ మాయ చేత ఈ శరీరము ఎందుకు నన్ను ఆవరించింది అని అనుకుంటా. అసలు శరీరం అనేది ఒకటి ఉందని ఎవరు చెప్పాడయ్యా నీకు? శరీరం అనేది ఒకటి ఉందని ఎవరు చెప్పారు? ఒకసారి ఆలోచించు. ఈ స్థూల శరీరం ఆలోచించు. ఈ 5 పంచభూతాలే కదా. బయట 5 ఉన్నాయి, ఇవి కూడా 5 ఉన్నాయి కదా. మరి ఎవరు చేశారంటావు ఈ శరీరాన్ని? నువ్వు విచారణ చేస్తూ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ కళ్ళు మూసుకొని నువ్వే సూర్యుడు కనపడలేదు అంటున్నా అని మంచి ఉదాహరణ ఇచ్చాడు. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హరి ఓం. మంగళం సద్గురుభ్యోస్తు తద్గురుభ్యోస్తు మంగళం. అస్మత్ సర్వగురుభ్యోస్తు నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం మంగళం విఠలేశాయ పాండురంగాయ మంగళం. పుండరీపురవాసాయ రుక్మిణీనాథాయ మంగళం. హరి ఓం తత్సత్.